జిల్లా గుడివాడ రూరల్ మండలం లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు డీఎస్పీ ధీరజ్ వినీల్ చెప్పారు. గుడివాడ రూరల్ పీఎస్లో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు శేషకుమార్తో మానేపల్లి గీతా మాధురి, ఆదుర్తి రాజేశ్వరి, మానేపల్లి రమావతి స్నేహం చేస్తున్నట్లు నటించారు. ఆమెను తీర్థయాత్రకని విజయవాడ కనకదుర్గమ్మ గుడికి తీసుకువెళ్లారు. విజయవాడ నుండి వెంటనే తిరుగు ప్రయాణమై రాజేశ్వరి, రమావతి గుడివాడకు తిరిగి వచ్చి శేషకుమారి ఇంటి తాళం పగలగొట్టి బీరువా, అందులోని బంగారం, వెండి వస్తువులను దొంగిలించినట్లు డీఎస్పీ చెప్పారు. శేషకుమారి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 71.45 గ్రాముల బంగారం, 326.90 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్రైమ్ నంబర్ 136/2025 గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక డే రాబరీ జరిగిందండి. ఆగస్ట్ 31st ఇది మాకు రిపోర్ట్ చేయబడింది. ఇందులో నిందితులు వచ్చి మానేపల్లి గీతా రాగమాధురి, ఆదుర్తి రాజేశ్వరి, మానేపల్లి రమాదేవి. ఈ రాజేశ్వరి అండ్ రమాదేవి అనే వాళ్ళు గీతా మాధురి వాళ్ళ అమ్మమ్మ అండ్ నాయనమ్మ. మాధురి విద్యాభ్యాసం పూర్తయ్యాక డబ్బులకి అలవాటు పడి మోసాలు చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే చిలకలపూడి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సూర్యారావు పోలీస్ స్టేషన్ విజయవాడలో 1 కేసు ముందే నమోదై ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ముందే 4 నెలల ముందు ఇండ్లు అద్దెకు కావాలని చెప్పి ఒక అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ 7,000 పే చేసి, తర్వాత రీసెంట్గా వచ్చి ఇంకొక 3,000 పే చేసి టోటల్ 10,000 ఈమెను నమ్మించి తీర్థయాత్రలకు తీసుకెళ్తా అని చెప్పి మొదట ద్వారకా తిరుమలకు తీసుకెళ్లారు కారు ద్వారా. ఆ తర్వాత షిరిడికి తీసుకెళ్లారు బై ట్రైన్. షిరిడికి తీసుకెళ్తా అని చెప్పిన టైంలో ఏదైతే ట్రైన్ మిస్ అవుతా అని చెప్పి గబగబా తీసుకెళ్ళి ఆ తర్వాత వెనక్కి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన తాళం వేసుకుని వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళాక తిరిగి వస్తున్నప్పుడు విజయవాడలో ఆగి వీళ్ళు ముందు చేరుకొని బీరువాతో సహా బీరువాలో ఉండే అన్ని ముందే తీసుకుని పరారయ్యారు. ఇందులో భాగంగా నిన్న టిట్కో కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు అక్కడ ఉన్నారని నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 136/2025 గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో